టీ నేతన్ యాప్ టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్లో. ఆధార్ బేస్ ఐడి కూడా. తర్వాత టీ నేతన్ యాప్ ఓపెన్ చేసుకొని వైల్ యూజింగ్ ద యాప్ లొకేషన్ ఆన్ చేసుకుంటే ఏ మెసేజ్ రాదు. లొకేషన్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే పవర్లో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకొని తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. గెట్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని తర్వాత న్యూ రిజిస్ట్రేషన్, తర్వాత కంప్లీట్ ఈకేవైసీ, తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఫేషియల్ ఆథెంటికేషన్ క్లిక్ చేసుకోవాలి. కాన్సెంట్ ఫర్ ఆథెంటికేషన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ అనేసేయాలి. తర్వాత మన క్యాప్చరింగ్ ఫేస్ అవుతుంది. తర్వాత ఓకే సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాప్చరింగ్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్. ఓకే నెక్స్ట్ వర్కింగ్ యూనిట్ ఇదే అడ్రస్ కదా. సో ఏంటి గోవింద్ శ్రీకాంత్. ఓకే పద్మనగర్ అని పెట్టేసి యాడ్ అనగానే ఈ యూనిట్ అడ్రస్ వచ్చేసింది. నేను ఒకటే దానిలో పని చేస్తావు కదా. ఓకే ప్రొసీడ్. ఓకే నేచర్ ఆఫ్ ఆన్సిలరీ వర్క్. ఇక్కడ నేచర్ అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ వార్పింగ్, డ్రాయింగ్, డెంటింగ్, వైపని, ఏంటిది బీరింగ్, నాటింగ్, పీసింగ్ ఉంది కదా. సో ఓకే దీనిలో ఏముంది, పన్ వైండింగ్, ఆసు మిషన్ ఉంది. అంటే కండలు చుట్టే వాళ్ళు ఇది అన్నట్టు. డైయింగ్ అంటే సైజింగ్, స్కోరింగ్, బ్లీచింగ్, బాయిలింగ్ ఇది ఉంది కదా. ఓకే నెక్స్ట్ వీవర్ అసిస్టెంట్. వీవర్ సాంచెల్ నడిపెట్టే వాళ్ళు ఉన్నారు కదా, అయితే వాళ్ళకు ఇది పెట్టానా లేదా అని కొంచెం డైలమా ఉందన్నమాట. అందుకోసమే దీన్ని ఇప్పుడు ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ జాపర్లకు కూడా వీవర్ అసిస్టెంట్ అంటే జాపర్ అవుతారు కదా అట్లా. నెక్స్ట్ అయిపోయిన తర్వాత డిజైనింగ్ లో మార్కింగ్, వార్పు, టైం చార్జింగ్ ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయి అన్నట్టు. కార్డ్ పంచింగ్, డాబీ ఇట్లా. మనది వార్పు ప్రిపరేషన్ కదా. సో వార్పింగ్ కదా, వార్పింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఒకటే పని చేస్తావు కదా. ఓకే వార్పింగ్ పని చేస్తావు కాబట్టి వార్పింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ప్రొసీడ్. సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు క్యాప్చర్ స్కీమ్ డీటెయిల్స్ అంటే మీది థ్రిఫ్ట్ పథకం సబ్సిడీ అని వచ్చిందా నీకు? రాదు. యాన్ సబ్సిడీ రాదు కదా అంటున్నాను. ఓకే సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ స్కీమ్ డీటెయిల్స్. ఓకే నెక్స్ట్ క్యాప్చర్ ఫోటోస్. ఓకే అక్కడ ఇట్లా కాదు ఒకసారి చెయ్యి. నువ్వు రిజిస్ట్రేషన్ అను. ఓకే ఫైనల్ కన్ఫర్మేషన్ ఉందా, అది క్లిక్ కొట్టినా చక్క బయట పడుతుంది. దీని సంగతి చూద్దాం అట్లా. ఓకే ఇది ఒకటి ఇట్లా ఉంది చెప్తా. ఫస్ట్ ఏం చేయాలి పనా, ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ నీకు ఐడి కార్డుకి ఒక ఫోటో కావాలి కదా. రైట్ ఏం లేదు, నీకు ఐడి కార్డు మీద ఫోటో రావాలి కదా. తర్వాత సేవ్. ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే వచ్చిందా. ఇప్పుడు ఏం చేయాలి, ప్రొసీడ్. ఓకే సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ ఫోటో డీటెయిల్స్. నెక్స్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్. ఒకసారి నీది నువ్వు చూసుకోవాలి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఐడి కార్డ్ జనరేట్ అవుతుంది. సో ఇది మీ ఐడి కార్డ్. సో మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.